నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. సుప్రీంకోర్టులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి కేసు బదిలీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక బెయిల్ రద్దుపై విచారణ అవసరం లేదు అని తేల్చి చెప్పింది. మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేయవలసిన అవసరం లేదు అని కూడా స్పష్టం చేసింది. కానీ ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు తీసుకోవాలంటూ సూచించింది. కేసును హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలంటూ సుప్రీం ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు రఘురామకృష్ణంరాజుకు శాఖ బ్రేకా అనేదైతే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ విచారణతో జగన్కు వచ్చే ఇక్కట్లేంటి? ట్రయల్ కోర్టు విచారణలో జగన్కు ఇబ్బందులు తప్పవా? జగన్పై పోరాటంలో రఘురామకృష్ణంరాజు సక్సెస్ అయినట్లేనా? ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మరి కాసేపులో మనకి జనసేన నుంచి చందు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు కూడా ఉంటారు. అందరికీ నమస్కారం అండి. రైట్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో రఘురామకృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం మీద రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తను వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారించాలని, బెయిల్ రద్దు చేయాలని, అదేవిధంగా అక్కడ ఉన్నవారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి వేరే కోర్టుకు బదిలీ చేయాలి, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ కూడా రఘురామకృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. ఇందులో వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిన అవసరం లేదు, కానీ రోజువారీ విచారణకు తీసుకోవాలి, ఇది హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారం కాలేదు అంటూ కూడా ఇందులో దానికి సంబంధించిన న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. బాలాజీ శ్రీనివాస్ అలాగే సిబిఐ జగన్ కుమ్మక్కయ్యారు అంటూ కూడా రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ అనే ఆయన కూడా దీనిని స్ట్రాంగ్గా వినిపించినట్టయితే తెలుస్తుంది. గతంలో కూడా అదే ఇక వైఎస్ఆర్సీపీలో దెబ్బల మీద దెబ్బ తగులుతున్నాయి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్పై రోజువారీ విచారణకు రావాలంటూ కూడా చెప్పడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే గతంలో కూడా అనేకమైన వాయిదాలు తీసుకున్నారు. 10 ఏళ్ల నుంచి, అంటే 11వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, 11 ఏళ్ల నుంచి కూడా బెయిల్ మీద బయటకున్నారు. అంటే ఇన్ని రోజులు బెయిల్ మీద ఎందుకు ఉన్నారు అన్న సందేహాలు కూడా సామాన్య ప్రజల్లో రావడం అనేది సర్వసాధారణం. అయితే సామాన్య ప్రజలు అయితే ఈ విధంగా ఇన్ని రోజులు బెయిల్ మీద ఇన్ని కేసులు ఉంటే బయట వదిలేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి? మరి డబ్బులుంటే ఒక రీతిగా, డబ్బులు లేకపోతే ఒక రీతిగా, న్యాయం ఉంటే, అధికారం ఉంటే ఒకలాగా న్యాయాలు వస్తాయా, తీర్పులు వస్తాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి సంక్షేమ పథకాలు అమలుపరచవలసిన అవసరం ఉంది, ప్రజల యోగక్షేమాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అనేక మార్లు ఆయన కోర్టుకు వెళ్ళలేదు. రమ్మని అనేక మార్లు చెప్పినా కానీ దాన్ని కోర్టు ధిక్కరణ అయితే చేయడం జరిగింది. సుమారు 2000 నుంచి 3000 వరకు అన్ని కేసులకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు కూడా తీసుకున్నారు. 11 ఏళ్ల పాటు బెయిల్ మీద నడుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు కోర్టులో జరిగిన వాదన గురించి టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు. నమస్కారం అండి. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. గతంలో ఏం జరిగింది ఏంటి అనేది ఓకే అండి? వాయిస్ వినిపిస్తుందా మీకు? క్లియర్గా ఉందా? వినిపిస్తుంది. ఓకే అండి. ఈ రోజు రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లు అయితే విచారణకు వచ్చాయి. దీనిలో రఘురామకృష్ణరాజు ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందా లేదా జరగలేదా? అయితే రోజువారీ రెగ్యులర్గా విచారణకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది హైకోర్టు పర్యవేక్షణ చేయాలంటూ కూడా చెప్పింది. మరైతే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా హాజరవుతారా లేదా? ఏం జరగబోతుందంటారు? స్వప్న గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం రఘురామకృష్ణరాజు గారికి షాకా బ్రేక్ అని మీరు మాట్లాడటం జరిగింది. జస్ట్ బ్రేక్ అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక వ్యవస్థ మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, యుద్ధం ప్రకటించినప్పుడు దానికి సంబంధించి 4 అంశాల మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కొన్ని అంశాల్లో ఈ రోజు విజయం సాధించగలిగాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం అనేది ఎక్కడా కూడా జరగలేదు. తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఒక్కరోజు కూడా నేను వెళ్తే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్ళాను అని అంటే దానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖర్చులు ఎంత అవుతాయి, అది ఇది అని చెప్పేసి
ఎగనామం పెట్టేసి తిరుగుతూ ఉన్నాడు. తను ఎందుకనంటే 10-15 కిలోమీటర్లు పోవాలంటే కూడా హెలికాప్టర్ వాడే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కాబట్టి కేసులు ఈ కోర్టులకి రాకుండా తను తప్పించుకునేదానికి రకరకాల వేషాలన్నీ వేశాడు. తన అధికారంలో ఉన్నప్పుడైతే అవన్నీ కూడా కొంతవరకు చెల్లుబాటు జరిగినాయి. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు మీద కావచ్చు. నా వాయిస్ వినపడుతుందా స్వప్న గారు? హలో హలో వినపడుతుంది బాలగురుస్వామి గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు మీద లేదనుకుంటే విచారణ అనేది నడకనత్తన జరుగుతుంది కాబట్టి దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే ఈ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచే కొన్ని కేసుల్లో రావడం జరిగింది. ఎందుకనంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రాష్ట్రంలో విచారణ నా తండ్రి హత్యకి కారకులు ఎవరనేది కోర్టులో తేలదు అని చెప్పేసి డాక్టర్ వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి పక్క రాష్ట్రానికి మార్చుకున్నది మనం అందరం చూసాము, ప్రజలందరికి కూడా తెలుసు. అలానే ఎందుకంటే ఇక్కడ విచారణ అనేది జరిగితే ఖచ్చితంగా జగన్ ఇంపాక్ట్ అనేది దాని మీద ఉంటుందని చెప్పి గ్రహించి ఈ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎనీ హ్యావ్ ఏదైనా కావచ్చు, 2 కొట్టేయచ్చు, మిగతా వాటిల్లో ప్రతిరోజు డైలీ విచారణ అనేది జరగాలి. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి దాన్ని అబ్జర్వేషన్ చెయ్యాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే రఘురామకృష్ణరాజు గారు సక్సెస్ అయ్యారని చెప్పి నేను చెప్తున్నాను. అందువల్ల దీనికి జస్ట్ బ్రేక్ మాత్రమే, షాక్ అయితే కాదు. రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఓకే బాలగురుస్వామి గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అదేవిధంగా మనకి అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు కూడా ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. జగదీష్ గారు ఈ రోజు విచారణలో రఘురామకృష్ణరాజుకు సంబంధించి కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న దానికి సంబంధించి అయితే ఎలాంటి నిర్ణయాలు అయితే వెలువడలేదు, అలాంటి ఇప్పుడు అవసరం లేదు అన్నట్లుగా అయితే కోర్టులు చెప్పడం జరిగిందని అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఆ కోర్టులో ఏం జరిగింది అనేది మనం చూడలేము కాబట్టి మనకు వచ్చిన సమాచారం ప్రకారం రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి అని అయితే చెప్తున్నారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు హాజరు కావాలి అని అయితే అంటున్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా లేదా? అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారం కాకుండా అందులో నా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బదిలీ అవుతూ వచ్చారు. ఇందులో నేరస్తులను కానీ లేకపోతే దాని మీద ఉన్నవారిని కానీ ప్రభావితం చేశారు అని కూడా చాలా స్ట్రాంగ్గా వారి వాయిస్ అనేది వినిపించడం జరిగింది రఘురామకృష్ణరాజు వైపు ఉన్న న్యాయవాదులు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే 10 సంవత్సరాలు జరిగిపోయింది, 11వ సంవత్సరం అని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ రద్దుకు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలి అంటూ కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా రాలేదు. కాకపోతే కేవలం ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు మాత్రమే ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో చాలా క్లారిటీగా గతంలో ఈ విధంగా కోర్టుకు వెళ్లకుండా, గతంలో ఈ విధంగా విచారణ కొనసాగకుండా ఉన్నటువంటి కేసుల్ని ఒకసారి పరిశీలిస్తే చాలా చాలా తక్కువ, అసలు లేవనే చెప్పాలి. ఇలాంటి కేసు గతంలో ఎప్పుడు మనం చూడలేదనే చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో 10 ఏళ్లుగా మీరు అన్నట్టుగా ఎన్నో వాయిదాలు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం, ఆయన దిగ్విజయంగా కోర్టుకు వెళ్లకుండా ఇన్నేళ్లు గడిచిపోవడం, న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థని జ్యుడిషియల్ అబ్జర్వ్ చేసే ప్రజలకు కానీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఇది. అయితే రఘురామకృష్ణరాజు గారు ఈ కేసు వేసినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులను అనుసరించి ఇతనికి అనుకూలమైనటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉంది, అనుకూలమైన వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వేరే రాష్ట్రాలకు మార్చాలనే ఉద్దేశం ఒకటి కావచ్చు. రెండో విషయం, ఈయన ఈ ఒక్క సిబిఐ ఈడీ కేసులే కాకుండా కోడికత్తి సీను కేసు కావచ్చు, ఇలాంటి కేసుల్లో కూడా ఆయన హాజరు అవ్వలేదు. ఆయన చెప్పిన కారణాలు ఏమంటే కేవలం నాకు ప్రోటోకాల్ ప్రాబ్లము, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి
నేను నా విలువైన సమయం వృధా అయిపోతుంది, ఇలాంటి కారణాలు చెప్పుకొచ్చాడు. అసలు ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పులో ఏముందంటే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని. అదే ఒక సామాన్యుడే ఈ విధంగా చేస్తుంటే, ఇలా అతను పరిపాలనలో ఉండి చేసిన తప్పులు కూడా ఈ రోజు కేసులుగా నమోదై మళ్ళీ క్రిమినల్ కేసులు అయ్యాయి. అవి ఇంకా ప్రూవ్ చేయబడలేదు. అండ్ ముద్దాయిగా అయితే ఉన్నాడు. కాకినాడ కోర్టు కావచ్చు, ఇంకా రిమైనింగ్ రఘురామకృష్ణరాజు కేసు కావచ్చు, ఇలాంటి వాటి కేసుల్లో కూడా ఆయన ముద్దాయికి చేర్చే అవకాశం ఉంది. కొన్నిట్లో చేరుస్తున్నారు కూడా. అంటే ఈ రోజు పరిస్థితులకు అయితే సుప్రీంకోర్టు ఆయన్ని బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది ఇప్పటి పరిస్థితుల వరకు. అంటే అక్కడ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేశాడో ఇవి మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడలేము మనం. అదేవిధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఇంకొన్ని క్రిమినల్ అంటే ప్రభావితం చేసినాడని ప్రూవ్ చేయగలిగితే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పిందండి, రోజువారీ విచారణ చేపట్టమన్నది. ఇప్పటి వరకు లేని ఒక ప్రోగ్రెస్ అయితే జరిగింది. ఇక్కడ ఈ రఘురామకృష్ణరాజు కోర్టుకు పోవడం వల్ల ఏమైందంటే కంటిన్యూగా 11 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్ళకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు తొక్కాల్సిన అవసరం కానీ, విచారణకి సహకరించాల్సిన అవసరం కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సో ఇన్ని రోజులుగా ఇలాంటి కేసులు నడవకుండా చూస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ రాజకీయ ప్రమేయాలను కూడా కాదనలేని సత్యం. కానీ మనకి ఆధారం లేవు కాబట్టి, కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. అయితే ఇప్పటి వరకు జరిగిన జాప్యాన్ని కవర్ చేస్తూ ఖచ్చితంగా ఈ కేసు నడవాలని సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవడం, సుప్రీంకోర్టు ఆ విధంగా ఒక సూచన చేయడం ఈ కేసులో ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. రఘురామకృష్ణ ఒక విధంగా ఇందులో విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఓకే జగదీష్ గారు, ఒక్క నిమిషం హోలో ఉండండి. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. గత 11 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కోర్టులకు హాజరవలేదు, విచారణకు హాజరవలేదు. అదేవిధంగా తన మీద దాడి జరిగిందని చెప్పుకుంటున్న కోడికత్తి కేసుకు కూడా ఆయన 3 సంవత్సరాలు అనుభవించవలసిన శిక్ష ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆయన 5 సంవత్సరాలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు 11 సంవత్సరాలు బెయిల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. కోర్టులు చెప్పింది ఏంటంటే, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. అది 6 నెలల నుంచి 1 సంవత్సరం కావచ్చు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు ఈలోపు వాటిని పరిష్కరించాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సహకరించట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. సహకరించకుండా ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో, లీగల్గా ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని 11 సంవత్సరాల వరకు బెయిల్ మీద ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కోర్టులని, న్యాయాన్ని గౌరవించకపోతే సామాన్య ప్రజలకి ఏం చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు ఎట్టకేలకి 11 సంవత్సరం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ద్వారా రెగ్యులర్గా కోర్టు విచారణకు హాజరు కావాలంటూ కూడా వచ్చింది. మరి కనీసం ఇప్పుడైనా, అంటే గతంలో ఆయనకు చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంది, నేను ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాను, లేకపోతే ఈ సంక్షేమ పథకానికి నేను నిధులు విడుదల చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ బటన్ నొక్కుతున్నాను, ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకోవడం అనుకుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూడా లేరు, చెప్పాలి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి కనీసం ఇప్పుడైనా కోర్టు తీర్పును ఆయన గౌరవిస్తారా? ఖచ్చితంగా అండి. న్యాయస్థానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి గౌరవం, మర్యాద ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ కేసులు పెట్టలేదు. కేవలం రాజకీయ కోణంలో సిబిఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకుని, ఎవరు ఆ రోజు ఉన్నటువంటి శంకర్రావు, అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే కింజారపు ఎర్రంనాయుడు అనేటువంటి వ్యక్తులు రాజకీయ కక్షతో పెట్టినటువంటి పిటిషన్ల మీద సిబిఐ విచారణ చేసి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కోణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి వైరంలో భాగంగా చేసినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకొని సిబిఐ కొన్ని కేసులు నమోదు చేసినటువంటి మాట వాస్తవం. మరి ఈ అంశంలో చూస్తామంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీకి ఎన్నికై తదుపరి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయ వ్యతిరేకులతో చేతులు కలిపి చేసినటువంటి పిటిషన్ లో నిబద్ధత ఎక్కడ ఉంది మేడం? గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసి జైల్లో వేయాలి ఆయన కోరిక. రెండవది, ఈ కేసును పక్క రాష్ట్రాల్లో విచారణ జరిపించాలి. మరి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు సంబంధం లేదని చెప్పి ధర్మాసనం హైకోర్టులో చెప్పారు, అట్లాగే సుప్రీంకోర్టులో కూడా ఇతన్ని
కృష్ణరాజు యొక్క నీ ఆసక్తి ఏంటి ఈ కేసుల్లో? ఓకే ఈ అండి, కేసుల్లో ఓకే రామారావు గారు, ఎక్కడ రామారావు గారు ఓకే, మీరు చెప్పిందే నిజమని అనుకుందాము. రాజకీయ కక్షలోనో అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కేసులే పెట్టారు అనుకోవచ్చు. 1 కాదు 2 కాదు, సుమారు 32 కేసుల వరకు అన్ని రకాలుగా కలిపి పెట్టారని అనుకుందాము. అలాంటప్పుడు 11 సంవత్సరాల వరకు ఎందుకు హాజరు కాలేదు? ఇది తప్పు అని చెప్పేసి ఆయన హాజరయ్యి దానికి సంబంధించిన లాయర్తో ఆయన ఎందుకు ముందుకెళ్లే ప్రయత్నం చేయలేదు? బెయిల్ మీద ఎందుకున్నారు? ఎందుకు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేయలేదు? మరి ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం గారు, ఇది న్యాయ వ్యవస్థ పరిధిలో ఏదైతే నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు సహకరించలేదనే మాట వాడారు ఇందాక. అట్లాగే న్యాయ వ్యవస్థ కనుక తలుచుకుంటే దాన్ని మరలా కూడా అఫెన్స్ అవుతుంది. న్యాయ వ్యవస్థ శిక్షించేదానికి లేకపోతే దానికి న్యాయ వ్యవస్థకి అపారమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఈ రోజు చూస్తే ఇప్పటికీ భారతదేశంలో 50 మిలియన్ పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి మేడం కోర్టుల్లో, భారతదేశ వ్యాప్తంగా సివిల్ అండ్ క్రిమినల్. ఈ విధంగా చూస్తా ఉంటే అన్ని కేసులకు సంబంధించినటువంటి అంశం చూస్తే రకరకాల కారణాలు ఉంటాయి. దానికోసం మనము 50 మిలియన్ కేసులు కోర్టులు ఎందుకు పెండింగ్ పెట్టి అని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుందండి చెప్పండి? చట్టసభల్లో చేసినటువంటి చట్టాల ద్వారా, న్యాయ వ్యవస్థలకు ఉండేటటువంటి విచక్షణ అధికారాల ద్వారా, అట్లాగే ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి రిక్వెస్ట్ ద్వారా కానీ వాళ్ళ మీద చేసినటువంటి నిందారోపణలు. ఈరోజు రఘురామకృష్ణరాజు పిటిషను నిర్ద్వందంగా వెనక్కి తీసుకున్నారు కదండి. ఇది రఘురామకృష్ణరాజు గారు ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పండి? సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. అంటే న్యాయ వ్యవస్థ పరిధిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని దాటి ఇక్కడ రాజకీయ పక్షాలు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యవహరిస్తున్నటువంటి విధానం ఉంది. మనం చూస్తా ఉన్నాం రఘురామకృష్ణరాజు గారి అంశంలో ఆయన ఓవర్ ఇంట్రెస్ట్ గా కోర్టుకు పోయారు. నేనేమంటున్నానంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ యొక్క కేసుల్లో ఇంప్లీడ్ అయి చేసుకోవాల్సినటువంటిది కాకుండా మేము న్యాయ వ్యవస్థ మీద మేము ఆధిపత్యం సాధించాలి, మేమే పోలీసు వ్యవస్థ మీద కానీ విచారణాధికార సంస్థల మీద కానీ మేము ఆధిపత్యం సాధించి మేము కక్ష తీర్చుకుంటాం అనేటువంటి మాటలు ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద విజయపాల్ గారి మీద కానీ సునీల్ గారి మీద కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. వాళ్ళు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలను, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి అంశాలను, దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నటువంటి అంశాలను మేము ప్రేరేపితం చేసి మేము కంట్రోల్ చేయాలి. మా ఆలోచన విధానం కొనసాగాలంటే ఇంకా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం కానీ ఈ యొక్క చట్టాలకు కానీ గౌరవం ఎక్కడుంది మేడం? వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ముందు మానుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తా ఉంటే విషయాలు, కేసుల విషయం అనుకొస్తే చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కకు మిక్కిలి ఏదైతే ఆస్తులు తనకు సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పి 1997 నుంచి 2011 దాకా గోల్డెన్ కేసులు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయండి. మేము 1997లో రెడ్డి నాయక్ గారు అక్రమాస్తులు కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. 98లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు హైకోర్టులో వేస్తే స్టే. 99లో షబ్బీర్ అలీ, డిఎల్ రవీంద్రారెడ్డి గారి కేసులో స్టే. 99, 2000, 2001లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కేసులు వేస్తే స్టే. 2003లో కృష్ణకుమార్ గౌడ్ గారు వేస్తే స్టే. 2003లోనే కన్నా లక్ష్మీనారాయణ వేస్తే స్టే. కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ కేసు వేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 2 కేసులు వేశారు. లక్ష్మీపార్వతి గారు అక్రమాస్తుల గురించి కేసులు వేశారు. శ్రీహరి అశోక్ అనేటువంటిది ఏపీ పౌరులు కేసులు వేశారు. అట్లాగే ఎల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా కేసులు వేశారు. అసలు లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి కేసుని లిస్ట్ కాకుండానే దాన్ని అడ్డుకున్నారు మేడం. ఇట్లా రకరకాల న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయో, పౌర హక్కులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా. అవి మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసును కూడా ఎదుర్కొనేటటువంటి ఆలోచన విధానంతో ఏదైతే సాక్ష్యాలన్నీ కూడా వేగ్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కలుపుతారు కాబట్టి ఈరోజు కోర్టులు కూడా సంశయిస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. కోర్టులు కూడా ఈ కేసులు ఏం చేయాలని కొన్ని కేసులు కొట్టేసినాయి కదా మేడం. ఎటువంటి నిరూపితమైనటువంటి కానీ ఎటువంటి ఆధారాలు లేవని కొట్టేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు కనిపిస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 2 ఎకరాల ఆసామి ఈరోజు 2 లక్షల కోట్ల పైచీలుకున్నాయి. అట్లాగే ఒక్క రోజులోనే తనకు సంబంధించినటువంటి తన కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ 185 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే షేర్ వాల్యూ పెరిగిందనేటువంటి దాని మీద పక్క రాష్ట్రంలో ఏదో పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఎంపీ పార్లమెంటు వేదికగా ఆందోళన చేస్తేనే దిక్కులేదు మేడం. ఇక్కడ ఇంకొక అంశంలో కూడా చూస్తున్నాం. రామారావు గారు, నిజంగా ఇవన్నీ ఉన్నప్పుడు 5 ఏళ్ల అధికారంలో మీరే ఉన్నారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం పెట్టారు? స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కాకపోతే ఇసుక, అదేవిధంగా ఫైబర్ కి సంబంధించి వీటి మీద మీరు కేసులు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి ఇంకొన్ని వాటిలో కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా మరి 5 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు గతంలో.
మరి అవన్నీ కూడా మీరు పైకి తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక్కడ ఒక అంశం గమనించాలి మేడం, అధికారంలో చెప్పండి. ఉన్నంత మాత్రం మీద చట్టాలు ఉన్నాయి మేడం. ఇక్కడ చట్ట పరిధిలోనే సాక్ష్యాలు ఉండాలి. దీనికి కోర్టులు, న్యాయస్థానాలు, దీనికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి. వీటికి దొరకకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఒకటండి, తన అఫిడవిట్ లోనే చెప్పాడు ఆయన, ఏదైతే మొదట్లో తాను 36,000 ఆదాయం మాత్రమే నాకు వ్యవసాయ ఆధారిత ఆదాయం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. తర్వాత మరలా 19 కోట్ల రూపాయలు నాకు ఆదాయం ఉందని 94లో మరలా మార్చి చెప్పారు. తర్వాత అసలు హెరిటేజ్ తో నాకు ఎటువంటి సంబంధం లేదని కొంతకాలము తన అఫిడవిట్ లో పెట్టారు. తర్వాత ఏం చేశారు, ఈ రోజు చూస్తుంటే 952 కోట్ల రూపాయలు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రకటన కూడా వచ్చింది కదండి. చూస్తా ఉంటే ఇది అక్రమమా అన్యాయమా కాదా? మరి ఒక పక్షాన మనము జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క విపక్షాలు మరి చంద్రబాబు నాయుడు అంశంలో ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా సరే Okay. ప్రజాస్వామ్యంలో ఒక విధానం ఉన్నది తీసుకుంటే అందరికి వర్తించాలి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆడిపోసుకోవడం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సచ్ఛీలత నిరూపించుకుంటారు ఖచ్చితంగా. ఆయన మొట్టమొదటి నుంచి వ్యాపారవేత్త. రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారు వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వ్యాపారాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఓకే రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు ఒక మాట అండి, చెప్పండి. అనిల్ అంబానీ అట్లాగే ముఖేష్ అంబానీలు ఉన్నారండి. వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడంటే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టే స్థాయి నుంచి ఈ రోజు లక్షల కోట్లు ఇలా భారతదేశంలోనే నంబర్ 1కి ఎదిగారు. మరి ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకుని ఎదుగుతుండే దానికి రాజకీయాల్లో ఉంటే తప్పని చెప్పి ఎట్లా నిందిస్తారనేది కూడా స్పష్టం చేసినటువంటి ఆవశ్యకత ఉందండి. ఓకే ఓకే అండి, ఒక్క నిమిషం హోల్డ్ అండి. రామారావు గారు, చందు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కేవలం న్యాయ వ్యవస్థ మీద ఆధిపత్యాన్ని సాధించడానికి, కక్ష సాధింపు చేయడానికి రఘురామకృష్ణంరాజు పర్సనల్గా తీసుకొని వ్యక్తిగత ఇంట్రెస్ట్తో వేసిన పిటిషన్స్ ఇవి. దీని కారణంగానే రఘురామకృష్ణంరాజుకి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం అది కొంచెం పురోగతి సాధించిందే తప్ప మిగిలిన కూడా ఏ అంశంలోనూ కూడా రఘురామకృష్ణంరాజుకి ఈరోజు విచారణలో ఫేవర్గా అయితే వచ్చిన పరిస్థితులు లేవు అనేది రామారావు గారు చెప్తున్న విషయాలు. ఏమంటారు? ముందుగా కరెస్పాండెంట్ స్వప్న గారికి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ముందుగా నా నమస్కారాలు. మరి రామారావు గారు చెప్తున్నారు కేవలం ఇది రాజకీయ కుట్ర అని. నిజంగా రాజకీయ కుట్ర చేయాలంటే ఈ రోజు అవినీతి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా బయట ఉండే పరిస్థితి లేదు, కొంతమంది నాయకులు. మరి గతంలో చూస్తే అదే పార్టీలో ఉండి ఎంపీగా ఉండి కూడా ఆయన అవినీతి మీద పోరాటం చేసి రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారనుకోవాలి. ఎందుకంటే అతన్ని ఆ రోజు రాజకీయ కుట్రతోనే ఏ అయితే అవినీతి బయట పెడుతున్నారని చెప్పి అక్కుసుతో ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలు చేయడం మనం అందరం చూసాం. మరి ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు రామారావు గారు అంటే ఆయన వేరే పార్టీ నుంచి గెలిచారని చెప్పని ఈ రోజు రాజకీయ కుట్ర అని అంటున్నారు. మరి అప్పుడు మీరు చేసింది ఏంటని కూడా మేము రామారావు గారిని ప్రశ్నిస్తున్నాం. మరి ఇకపోతే ఒక అవినీతి అంటే అక్రమాస్తుల మీద అంటే ఏ విధంగా అంటే ఒక గంజాయి కేసో లేకపోతే ఒక మర్డర్ కేసు అయినా క్షమించవచ్చు. ఒక ఆర్థిక నేరస్తుడు వల్ల ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేది, అంటే కొన్ని జీవితాల్లో సైతం కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఊరట వచ్చిందని ఎలా అనుకుంటారండి? ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేవలం ఇప్పుడు పక్క రాష్ట్రానికి బదిలీ చేయొద్దు, బెయిల్ రద్దు చేస్తున్నారు. బెయిల్ రద్దు చేస్తే ఏమిందని హైకోర్టులో చేయమంటుంది కదా రోజువారీ. అతను కేసు డిస్మిస్ చేసలేదు కదా ఏమి. ఇక్కడ పరిస్థితులు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. కేవలం గత ప్రభుత్వంలో సిబిఐ నిర్లక్ష్యం వల్లే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఈ రోజు బయట ఉన్నాడు. ఎందుకంటే సిబిఐ కూడా ఎవరికో లొంగిపోయి పనిచేస్తుందండి ఇప్పటిదాకా కూడా. అది సెంట్రల్ లో ఉన్నప్పటికి కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రోజు ఆయన బయట ఉంట కారణం కూడా సిబిఐ. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం సీఎం అనే అహంకారంతో ఆ రోజు నాకు సెక్యూరిటీ ప్రాబ్లము లేకపోతే ఇంకోటి అని చెప్పని వెళ్ళా. మరి ఈ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డిని ఇంకెందుకని విచారణ పిలవట్లేదు సిబిఐ చెప్పండి? ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం రాజకీయ కుట్ర ధోరణి కాదండి, కేవలం చేసిన అవినీతులు ఈ త్వరలో ఎన్ని బట్టబయలు అవుతాయి. ఎక్కడా కూడా ఇదవదు. రేపు పొద్దున్న హైకోర్టులో రోజువారీ వేస్తే శిక్షకి రెడీ అవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ అవినీతిని మొత్తం కూడా రేపు పొద్దున్న రోజువారీ చేసిన దాంట్లో వస్తుంది. పాత ఏదైతే డిశ్చార్జ్ చేసినవి ఉన్నాయో కూడా అన్ని ఫైల్స్ కూడా తీస్తారు. త్వరలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే. మరి ఇకపోతే రాజకీయ కుట్ర అయ్యానన్న రామారావు గారు ప్రశ్న వేస్తున్నా. మరి గతంలో కోడికత్తి సీను అన్యాయంగా ఒక అమాయకుని బలి చేశారు. కేవలం వీళ్ళ రాజకీయ కోసం ఒక అమాయకుని బలి చేసి ఇంకొక 2 సంవత్సరాలు శిక్ష పడినట్టు కూడా బయటకు వచ్చేస్తాడు. కానీ 3 సంవత్సరాలకి అతను బెయిల్ వచ్చింది.
అంటే ఈ అవినీతి చేసిన త్రిమింగలం బయట తిరుగుతుంది, ఏ తప్పు చేయలేనాడు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించాడు. అంటే దీన్ని బట్టి రాజకీయ కుట్ర ఎవరు చేశారు అన్నది కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరొకసారి అవగాహన చేసుకోవాలి. అనేక సంపాదన అక్రమాస్తుల కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు ఇప్పటి వరకు ఉన్న బెయిల్ని రద్దు చేయాలి అంటూ, అదేవిధంగా విచారణ వేరే రాష్ట్రానికి తరలించాలి అంటూ కూడా ఆయన వేసిన పిటిషన్లు అయితే సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టయితే తెలుస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి బాధ కలిగించే అంశం ఏంటంటే రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఇది హైకోర్టు పర్యవేక్షిస్తూ ఉండాలి అంటూ కూడా చెప్పింది. అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఏ రోజు కూడా కోర్టుకి హాజరవలేదు. దానికి సవాలక్ష రీజన్స్ చెప్పినప్పటికీ కూడా మరి ఈ రోజు నుంచైనా సరే రోజువారీ దానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ ఏం ప్లాన్ వేస్తారు, దానిని ఏ విధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఆలోచించవలసిన అంశం ఉంది. బాలగురుస్వామి గారు, అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించి చాలా త్వరగా త్వరితగతిన కేసుల్ని క్లియర్ చేయాలి అంటూ కూడా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా లాలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకోవటంలో ప్రతి ఒక్కరు, ఇటు టీడీపీ అని చెప్పడానికి లేదు, అటు వైసీపీ అని చెప్పడానికి లేదు, అది వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరికి తోచినట్లు వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మనకి రామారావు గారు చెప్పినట్టు కేవలం జగన్మోహన్ రెడ్డి మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటివి టీడీపీలో అనేకమైన జరిగాయి. అలాగే చంద్రబాబు నాయుడుకి గతంలో ఉన్న ఆస్తులేంటి, ఇప్పుడు ఉన్న ఆస్తులేంటి, మరి వారు ఉన్నట్టుండి ఒకేసారి ఏ విధంగా ఎదిగారు, మరి వారి అక్ర ఆస్తులు కాదా, వాటి గురించి ఎవరు ప్రశ్నించరా అంటూ కూడా చెప్తున్నారు. దానికి మీరేమంటారు బాలగురుస్వామి గారు? స్వప్న గారు రామారావు గారు అడిగిన వాటికి నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామే. మేము ఎక్కడ అక్రమాస్తుల కేసుల్లో 14 ఛార్జ్ షీట్లు వేయించుకోలేదు, 16 నెలలు జైల్లో ఎక్కడుండి రాలేదు, మేము ఎక్కడ మర్డర్లో చేయలేదు, బాబాయిల్ని గొడ్ల పోటు వేసేసి మేము గుండెపోటు అని చెప్పలేదు. అర్థమవుతుందా? ఎందుకనంటే లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. 2004లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చారయ్యా రామారావు గారు? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మీరు 2004లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర? 2009 తర్వాత మీ పరిస్థితి ఏంది? ఎన్ని కోట్లు ఉన్నాయి? మీరేదో రాజారెడ్డి పెద్ద వ్యాపారవేత్త అని చెప్పారు కదా. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఇదిగా మాట్లాడాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకనంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పంది మాంసం ఏమో అమ్మలా, పంది మాంసం అడ్డం పెట్టి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ తెల్లవాళ్ళకి, విదేశాల నుంచి వచ్చిన తెల్లవాళ్ళకి మేము ఎక్కడ ఏమి చేయలా. ఎందుకంటే ఉండండి రామారావు గారు, మీరు ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగానా లేదా? మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగానా లేదా? రామారావు గారు మీరు ఆగండి, నన్ను మాట్లాడినివ్వండి, మళ్ళా మీరు సమాధానం చెప్పండి. నేను సభ్యతగానే మాట్లాడుతున్నాను, ఆగండి మీరు మీ వితండ వాళ్ళ 2 నిమిషాలు ఉండండి, 2 నిమిషాలు ఉంటే నీకు అన్ని సమాధానాలు చెప్తా. ఎందుకంటే మీరు సభ్యతగా మాట్లాడినప్పుడు మేము సభ్యతగా మాట్లాడతాం. మీరు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే వినేదానికి మేము డిబేట్ లోకి రాలేదు. అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడినా కూడా మేము తగిన సమాధానం చెప్తాం. వెయిట్ 2 నిమిషాలు ఆగు. నువ్వు మాట్లాడేవు కదా ఇందాక, నేను విన్నాను కదా. నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఆగు, 2 నిమిషాలు ఆగు. తొందర ఎందుకు? రామారావు గారు మీ సమయాన్ని మీరు మాట్లాడారు. అదే విధంగా బాలగురుస్వామి గారి సమయాన్ని ఏదైనా మాట్లాడుకోవచ్చు. అయితే అలాగే మంగంపేట వెరైటీస్ మీరు ఎన్ని కోట్లు పెట్టి కొన్నారు? అసలు మంగంపేటలో వెరైటీస్ మీకు ఎలా వచ్చినాయి? మంగంపేటలో వ్యాపారం ఎలా స్టార్ట్ చేశారు? మంగంపేట వెరైటీ ఎవరిదైతే ఎవరు తీసుకున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకనంటే మీరు మీడియా ముందుకు వచ్చేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరేదో మహా వ్యాపారవేత్తలు, మీకేదో తాతల కాలం నుంచి 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా
భూస్వాముల్లాగా చెప్పడం కాదు. ఎందుకనంటే వెనక చరిత్రకి వెళ్తే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టమాకండి, మమ్మల్ని రెచ్చగొట్టి అన్ని కడిగించుకోమాకండి, ఓకేనా? అందువల్ల మీరేం మాట్లాడి మేము సమాధానం చెప్తాం. ఈరోజు మా ఆస్తులు మీరు 52 రోజులు మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా. ఏం కేసులు పెట్టారు? అక్రమాస్తుల కేసులు మా కాడు ఉంటే, అక్రమంగా మేము సంపాదించుంటే మా నాయకుడిని ఏం చేశారు మీరు? 52 రోజులు జైల్లో పెట్టడానికి ఏ కేసులు మీ కానరాక ఏదో కేసులు 37 నెంబర్గా ఉన్నాయని తీసుకొచ్చి మీరు అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. మీరేం చేయలేకపోయారు అక్రమాస్తుల కేసులో. ఇంకా న్యాయస్థానాల మీద మీరు ఇందాక మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు న్యాయస్థానాల మీద అవాకులు చెవాకులు మీరు పేలలేదా? జడ్జిల్ని మీరు ఎలా మాట్లాడారు? తక్కువ చేసి మాట్లాడలేదా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు న్యాయస్థానాలు మంచివి కాదు, జడ్జిలు ఇచ్చిన తీర్పులు మంచి వాళ్ళు కాదు, మీకు అనుకూలంగా వస్తే మంచి వాళ్ళు. ఎలా మాట్లాడతారు సార్ రామారావు గారు? ఆలోచించండి. ఏం మాట్లాడాలన్నా అవి మీకే చెల్లుబాటు అవుతున్నాయి. తర్వాత కల్పితం అయితే మీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. A1 A2 ఆయన పుణ్యాన, మహానుభావుడు పుణ్యాన IASలు జైలు పాలైపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత IPSలు ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి ఉంది. మా తెలుగుదేశం వల్ల, మా నాయకుడి వల్ల ఏ IASలు IPSలు జైల్లో మగ్గలేదు, ఎవరు ఉద్యోగాలు పోగొట్టుకోలేదు. అది మీకే సాధ్యం. తర్వాత పోతే మేమేదో సచ్చిళ్ళు అని చెప్తున్నారు కదా. మీరు అంత సచ్చిళ్ళు అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు, అతను మీ నాయకులతోటి, మీ జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్లెక్సీల్లో వెలిశాడు. ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? లేదు, అతన్ని దయదలిసి పానీలో పాపం ఏదో పొరపాటు చేశాడు అన్నప్పుడు మీరు కేసు అయినా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కేసు వెనక్కి తీసుకోలేదు, కోర్టుకి వెళ్ళలేదు. పాపం చిన్న కేసులో ఇరికిచ్చేసి సంవత్సరాల పాటు జైల్లో మగ్గేతట్టు చేసిన పార్టీ నాయకులు మీరు మాట్లాడుతున్నారు మళ్ళా మా నాయకుడి గురించి, మా ప్రభుత్వం గురించి, న్యాయస్థానాల గురించి, అక్రమాస్తుల గురించి. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు రామారావు గారు. అందువల్ల ఎందుకనంటే ఇప్పటికైనా మీరు త్రిశంక స్వర్గంలో నుంచి కిందికి రండి, వాస్తవాలు ఏందనేది మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎన్ని మాట్లాడారు, ఎన్ని చేశారు అనేది అందరు చూస్తున్నారు. ఈరోజు మీరు కోర్టులకు వెళ్లకుండా తప్పించుకొని తిరిగారు. ఈరోజు మా రఘురామకృష్ణరాజు గారు గెలిచారని చెప్పేసి నేను కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల డిబేట్కి వచ్చినప్పుడు మీ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు రామారావు గారు. మీరేం మాట్లాడినా కూడా అదే స్టైల్లో, అదే రీతిలో, అదే స్పీడ్ లో మేము సమాధానం చెప్తాం. బంతిని ఎంత వేగంగా గోడ కొడతామో అంతే వేగంగా తిరిగి మన దగ్గరికి వస్తుంది. మాట్లాడండి, మీరు మాట్లాడండి. బాలగురుస్వామి గారు ఒక నిమిషం అండి. రామారావు గారు ఒక నిమిషం అండి. మనం లాయర్ జగదీష్ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. జగదీష్ గారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అలవాటు ప్రకారం నేను కోర్టుకు వెళ్ళను అన్నారు అనుకోండి. గతంలో మనం ఒక వార్త కూడా వినుంటాం, పూచీకత్తు ఇవ్వడానికి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెళ్ళను అని అన్నారు అనుకోండి, లీగల్గా ఫర్దర్ యాక్షన్స్ ఏముంటాయి? జగదీష్ గారు, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఇంతసేపు మన రామారావు గారు మాట్లాడారు, మన గురుస్వామి గారు మాట్లాడారు. వాస్తవంగా మీరు ఒక్కసారి గతంలో చూస్తే మన దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి పైన పెట్టినటువంటి అవినీతి కేసులు ఇంకెవరిపైన పెట్టలేదండి. ఇది సత్యం. ఇప్పటి వరకు ఇంత దారుణంగా ఎవరిపైనా పెట్టలేదు. ఒక వ్యక్తి పైన ఒక కేసు పెట్టాలంటే ఖచ్చితంగా తప్పుడు కేసు పెట్టాలంటే చాలా కష్టం మేడం. తప్పుడు కేసు పెట్టగలిగేటట్టుగానే ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు కావాల్సిన కేసులు పెట్టేవాళ్ళు. వాస్తవంగా తప్పుడు కేసులు పెట్టడం అంత ఈజీ అయితే 1, 2 తప్పుడు కేసులు పెట్టడం ఎవరికైనా సాధ్యమేమో, కానీ ఆ తప్పుడు కేసులు కూడా నిలబడవండి. ఇప్పుడు ఓ తప్పుడు కేసు మన పైన పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ నా పైన, మీ పైన ఒక తప్పుడు కేసు పెట్టారనుకోండి, మనం ఏమవుతాం, మనం తప్పు చేయలేదు కాబట్టి వీలైనంత తొందరగా ఆ కేసుకి హాజరయ్యి ఆ కేసుని పూర్తి చేసుకుంటాం.
ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు దీన్ని డ్రాగాన్ చేస్తారు. దీన్ని ఇది సింపుల్ లాజిక్, సిస్టంలో సింపుల్ లాజిక్ ఏమంటే మీరు కోర్టుకి ఎందుకు రావట్లేదు? 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి ప్రశాంతంగా మీ కేసులు విచారించుకుని, మీకు రాష్ట్రం పైన ఎంత బాధ్యత ఉందో మీ పైన కూడా స్వధర్మం ఉంటుంది కదా. మీ పైన పెట్టిన కేసుల పైన విచారణకు పోవాల్సిన ధర్మం ఉంటుంది కదా. మీరు రోల్ మోడల్ కదా రాష్ట్రానికి. ఒక ముఖ్యమంత్రిగా మీరే కోర్టుకు వెళ్ళకపోతే సామాన్యుడు కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతాడు? వాడు కూడా పిటిషన్ చేసుకుంటాడు. రేపు వాడు కూడా అడుగుతాడు, నేను కూడా నాకు ఏదో పని ఉందండి, ప్రజాసేవలో ఉన్నాను, నాకు టైం ఇవ్వమని. అంటే ఆ విధంగా ఈ రోజు ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని మీరు ఇందాక అన్నారు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అనడం తప్పలేదు. అయితే అది ఏ స్థాయిలో? ఒక ఐపీఎస్ ఆఫీసరు కేసు ఎఫ్ఐఆర్ కాకముందే తన టికెట్ వేసుకుని బాంబే వెళ్ళిపోతాడు. ఒక ఐపీఎస్ ఆఫీసరు, అతను కూడా ఒక రెప్యుటేషన్, ఒక కమిషనర్ స్థాయి ఆఫీసరు ఆ మాత్రం జ్ఞానం లేకుండా అరే ఎఫ్ఐఆర్ కాకుండా కేసు కోసం టికెట్ వేసుకుని వెళ్ళిపోతాడా? ఇవన్నీ ఈ వింతలు విడ్డూరాలన్నీ ఈ రాష్ట్రంలో జరిగాయి. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో కావచ్చు, గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఒక చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించవచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇందాక మన బాలకృష్ణ గారు చెప్పినట్టు దేశంలో ఎన్నడూ ఎక్కడ విని కని ఎరగని రీతిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగాలు పోగొట్టుకుని జీతాలు లేక మగ్గిపోయారు. అదే ఈ 5 ఏళ్ళు మళ్ళీ అదే జరిగింది. 5 మంది ఐపీఎస్ ఆఫీసర్లు పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రోజు కూర్చొని సాయంత్రం స్కూల్ పిల్లలకైనా పాఠాలు చెప్తారు. వీళ్ళకి పాఠాలు కూడా లేవు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చోవలసిన దౌర్భాగ్యం కలిగింది. అంటే రాజకీయ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనం ఏదో ఒక పార్టీ కొమ్మగాస్తూ మాట్లాడుకోవడం బాగానే ఉంటది. బట్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, రామారావు గారు, లాయర్ గారు, అదేవిధంగా ఆయనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక అడ్వకేట్ గా మనం ఏదైతే న్యాయం పోరాటం చేస్తున్నామో ఆ చట్టాలను ఉల్లంఘించే క్రిమినల్స్ పెరిగిపోయినప్పుడు మన న్యాయ వ్యవస్థకు విలువ ఉండదు కదా. ఈ విషయాన్ని ఆలోచించాలి కదా. అంటే 11 సంవత్సరాలుగా కోర్టుకు పోవడానికి కారణాలు చెప్పడం ఎంత దౌర్భాగ్యం అండి. మీరు తప్పు చెప్పడు కనీసం 11 ఏళ్లలో ఈ కేసులు పూర్తి చేసుకోలేదంటే ఇంకొక 11 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు చేసుకుంటానంటే మరి ఈ న్యాయ వ్యవస్థకి విలువే ఉందా? కానీ జగదీష్ గారు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా త్వరగా పరిష్కరించాలి అంటూ కూడా కోర్టులు చెప్తున్నప్పటికీ ఇంత డ్రాగ్ అవుతున్నా ఇంకా కూడా రోజువారీ విచారణకే ఆదేశించడం జరిగింది. బెయిల్ రద్దు చేయడం కానీ లేకపోతే వేరే స్టేట్కి కోరినట్లుగా కూడా వేయకపోవడం కానీ. చెప్పండి మేడం. చెప్పండి జగదీష్ గారు. వినపడుతుందా? నేను ఇందాక అదే చెప్పాను. రఘురామకృష్ణరాజు పిటిషన్ లో ఆయన ఏమైతే అడిగాడో ఈ కేసును పక్క రాష్ట్రాలకు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని, ఈ కేసులో బెయిల్ రద్దు చేయమని అడిగాడు ఆయన. సరే, ఆ రోజు పరిస్థితుల్లో ఆయన పిటిషన్ వేసే నాటికి రాష్ట్రంలో అరాచకంగా ఉంది, రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. అదే విధంగా పక్క రాష్ట్రంలో కూడా ఇతను ఈ రాజకీయ ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయనకున్న ఆధారాలతో ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు, కోర్టు కూడా మార్చాల్సిన అవసరం లేదని చెప్పింది. కానీ ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తుందా, రోజువారీ విచారణ జరిపించమని. 11 ఏళ్లుగా కోర్టుకు వెళ్ళని వ్యక్తి రోజువారీ విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి. శుక్రవారం కోర్టుకు వెళ్లి కేసులు కొట్టించుకోలేని వ్యక్తి ఇప్పుడు రోజు కోర్టుకు వెళ్ళాలి. జగదీష్ గారు ఇన్ కేస్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విచారణకు రోజువారీ హాజరవడానికి విముఖంగా ఉన్నారే అనుకోండి, తాను వెళ్ళలేను అంటూ కూడా ఆయన ఇంకొక పిటిషన్ ఏమైనా దాఖలు చేసుకున్నారు అనుకోండి, వాట్ నెక్స్ట్? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా న్యాయస్థానాలు ఖచ్చితంగా తమ పరిధులు, న్యాయస్థానాలకు ఏవైతే అధికారం ఉన్నాయో వాటిని ఉపయోగించి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తాయి, అరెస్ట్ కూడా చేసి విచారణ జరిపిస్తాయి. అలా జరగని పక్షంలో ఎప్పుడైతే మనం గతంలో బ్రిటిష్ వాళ్ళపైన ఏ విధంగా పోరాటం చేసి మన స్వతంత్రాన్ని అనుభవం తెచ్చుకున్నామో అదే విధంగా ఇలాంటి అవినీతి పరుల కేసుల్ని ఇంత డిలే చేయకుండా వాళ్ళని త్వరితగతిన ఈ కేసులు పూర్తి చేసి ప్రజలకు ఇలాంటి అవినీతి పరులైన రాజకీయ నాయకుల పరిపాలనలో ఉండే దౌర్భాగ్యాన్ని పోగొట్టాలని పోరాటాలు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మేడం. ఆ దిశగా కొందరు న్యాయవాదులు కూడా జగన్మోహన్ రెడ్డి కేసునే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేదానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో కూడా అది కూడా మనం వింటాం. మనం ఈ న్యాయ వ్యవస్థ పైన ఉన్న గౌరవం పోయే విధంగా ఈ కేసులు ఉన్నప్పుడు న్యాయవాదులు కూడా
ఇప్పుడు కొత్తగా న్యాయమూర్తిలోకి వచ్చే వాళ్ళు కావచ్చు, గతంగా ఇప్పుడు నేను కూడా న్యాయవాదినే. చాలా మంది అడుగుతారు, ఏంటంటే నా కేసులో ఒక వాయిదాకి రాకపోతే నువ్వు వారెంట్ ఇచ్చేస్తున్నారు. చెక్ బౌన్స్ కేసు, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటాడు, టయానికి వాడు ఇన్ టైంలో అప్పు చెల్లించలేకపోతాడు, వాడికి ఏమో వారెంట్ ఇచ్చేస్తారు. అలాంటి ఇన్ని వేల కోట్ల అవినీతిలో 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్టు, మరి నువ్వు లాయర్గా నువ్వు పనికి రావా, లేకపోతే నీకు చట్టం తెలియదని అడుగుతాడు. సో ఇలాంటి ఈ తరుణంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కావచ్చు, భారత న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విషయం పైన శ్రద్ధ వహించి తదనుగుణంగా ఎప్పుడైతే క్రిమినల్స్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు వాళ్ళ తెలివితేటలు పెంచుకుంటారో దానికి తగిన చట్టాలను కూడా సవరించాల్సిన అవసరాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. దీనిపైన చర్చ జరగాలి మేడం, మేధా మదనం జరగాలి. న్యాయమూర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇలాంటి క్రిమినల్స్, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అది ఏ పార్టీలోనే ఉండింది. అసలు 100 కోట్ల గడ్డి స్కామ్, 100 కోట్లు కూడా కాదనుకుంటా. అలాంటి స్కామ్ లోనే లల్లూ ప్రసాద్ గారు ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారు మనం చూసాం. అంటే కర్మ ఎవరిని వదలదు. కానీ స్కామ్ ఎంత అన్నది ఇక్కడ మ్యాండేటరీ కాదు జగదీష్ గారు, స్కామ్ ఎంత అనేది కాదు, అది ప్రజాధనం, ప్రజల కోసం ఖర్చు పెట్టవలసింది, అది ప్రజల నుంచి సేకరించింది. అది స్కామ్ 100 కోట్ల లేకపోతే 10 కోట్ల 1000 ఉందా అన్నది కాదు. స్కామ్ అంటే స్కామ్, అది కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే వర్తించదు, ప్రతి పార్టీకి కూడా అది వర్తిస్తుంది. ఎలాంటి స్కామ్ అయినా న్యాయస్థానాల్లో న్యాయం జరగాలి. కానీ ఇన్ని సంవత్సరాలు లాక్కుంటూ వచ్చి ఈ ఈ ఈ క్షణాన్ని కూడా ఇప్పటికి కూడా ఇంకా అది ట్రయల్గానే వెళ్తుంది అంటే దాన్ని కూడా ఆలోచించాలి. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి జగదీష్ గారు. అంటే ఇప్పుడు వాస్తవానికి లోపం ఎక్కడుంది అంటారు జగదీష్ గారు, ఎక్కడ మార్చుకోవాలంటారు? నేను అదే కంక్లూడ్ చేస్తాను. మీరు ఇప్పుడు ఒక క్రిమినల్ ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కోర్టుకు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు ఏ చట్టం, ఎలాంటి కోర్టులైనా, అది హైకోర్టు కావచ్చు, లోయర్ కోర్టు, జిల్లా కోర్టులు కావచ్చు, మున్సిపల్ కోర్టు కావచ్చు, అతను ఉపేక్షించవు, ఖచ్చితంగా వారెంట్ ఇస్తాయి. అయితే ఈ ప్రజాప్రతినిధుల ముసుగులో అధికారాన్ని అనుభవిస్తూ వీళ్ళు చేసే వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి న్యాయస్థానాలకు ఉంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోర్టుకు రాలేదంటే ఆలోచించి వాళ్ళు వెసులుబాటు కలిగిస్తారు. ఆ వెసులుబాటుని దుర్వినియోగం చేసుకున్నప్పుడు కోర్టులు కూడా తమకున్న అధికారాలను ఉపయోగించి నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మనం 1947లో 1950లో రాసుకున్న ఈ చట్టాల్లో మార్పు తీసుకురావాలి. ఏదో ఐపీసీని బిఎన్ఎస్ఎస్ అని మార్చుకోవడం కాదు, పేర్లు మార్చుకోవడం కాదు, లోపల ఉన్న చట్టాలను మార్చాలంటారు. ఓకే అండి జగదీష్ గారు, ఒక నిమిషం మార్చాల్సిన అవసరాన్ని క్రిమినల్స్ మనకు గుర్తు చేస్తారండి. ఎప్పుడైతే మేధావి అవుతాడో చట్టాలు ఇంకొంచెం పాలిష్ అవ్వాల్సిన అవసరాన్ని యాక్చువల్ గా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి, తప్పుడు కేసులు, దౌర్జన్యాలకి చట్టాలు మార్చాల్సినంత స్థాయిలో ఇక్కడ పరిపాలన సాగింది. అందులో ఎలాంటి అనుమానం లేదు మేడం. ఓకే జగదీష్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. రామారావు గారు, కేవలం చట్టాలను మాత్రమే కాదు, మన అవసరమైతే రాజ్యాంగంలో ఉన్న కొన్ని పాయింట్స్ను కూడా కొన్నిసార్లు మార్చుకుంటూనే వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ బెయిల్ ఉదంతం ఏదైతే ఉందో ఒక కేస్ స్టడీగా చూడొచ్చు అంటూ కూడా గతంలో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు కామెంట్స్ కూడా చేశారంటే ఒక కేస్ స్టడీగా, అంటే న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు అంటే సివియారిటీ అనేది ఏ స్థాయిలో అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనకి రామారావు గారు బాలగురుస్వామి గారు చెప్పారు, మీరు మాట్లాడతాను అన్నారు. ఆయన చెప్పిన దానికి మీరు ఆయన చెప్పగలుగుతారా? ఆయన అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తాం, ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాం. ఇక్కడ ఒక అంశం అండి, కోడికత్తి శ్రీను కేసు చిన్న కేసు, అతను ఇబ్బంది పడ్డాడని మాట్లాడారు. ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించాలంటే ఆ కేసు ఎక్కడ జరిగింది? ఎయిర్పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో నిఘాలో ఉండేటువంటి కేసు అది. దానికి సంబంధించి ఆయన ఇబ్బంది పెట్టాడు జగన్ గారు అనేది ఇది నిర్వివాదాంశం. ఇది అత్యున్నత న్యాయస్థానాలు దానికి సంబంధించినటువంటి అక్కడ క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయండి, సీసీ కెమెరాల్లో ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద హత్యాయత్నం చేయబడినటువంటి కేసు అది, దాని పక్కన పెడదాం. అట్లాగే ఇక్కడ చందు గారు మాట్లాడుతూ ఆర్థిక నేరస్తులను ఏదైతే దొంగలు లేకపోతే మర్డరిస్టుల కంటే కూడా ప్రమాదకరంగా యాక్షన్ తీసుకోవాలని మాట్లాడారు. ఇక్కడ మనకు చట్టం ఒకటి ఉందండి, భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థికపరమైనటువంటి అంశాలు, నేరపరమైనటువంటి సివిల్ పరమైనటువంటి అంశాలు ఈ విధంగా విభాగించుకొని ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు నిజంగా కనుక అక్కడ కనుక నిరూపితం అయితే దానికి 1 రెట్లు 2 రెట్లు 3 రెట్లు మరలా ప్రభుత్వం వసూలు చేసుకునేటటువంటి కోర్టుల ద్వారా ఆ యొక్క అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి
కేసులను ఆ విధంగా పరిగణిస్తారు, మన ఆలోచన ప్రకారం పరిగణించరండి. అట్లాగే రఘురామకృష్ణరాజు గారు పరిగణించడానికి అసలు వెళ్ళాలి కదా, కోర్టుకి వెళ్ళాలి కదా. వినండి కోర్టుకి వెళ్ళాలి, మీరు నిర్దేశించరు. మీరు కోర్టుకి హాజరైతే వాస్తవాలు బయటకు వచ్చావు కదా. ఓకే, రామారావు గారు, కోర్టుకి వెళ్తే రామారావు కదా గారు, అక్కడ జరిగేది. కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి కోర్టుకి వెళ్తే మీరు మీకు నిర్ధారించిన వాస్తవాలు బయటకు పక్షానికి వస్తాయి. కోర్టులు మీరు కోర్టుకి అనేకమంది. వెళ్ళకుండా మీకు ఎలా జరుగుతుంది? అది విచారణకి వెళ్ళాలి కదా ముందు. మీరు కాదు చంద్ర గారు, మీకేం అథెంటికేషన్? కోర్టు- మీరు మాట్లాడేది కోర్టుల్ని, న్యాయమూర్తుల యొక్క సర్వాధికారాలని ధిక్కరించి కనుక జగన్మోహన్ రెడ్డి ఓకే, ఒక ప్రభుత్వంలో నిమిషం అండి, న్యాయస్థానం ఒక నిమిషం. ప్రజలకు నమ్మకం రామారావు గారు, ఉందండి. రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి రామారావు గారు, ప్రభుత్వంలో మీరు ఇందాక మాట్లాడింది కూడా అదే. కోర్టుల మీద న్యాయస్థానం మీద ఆధిపత్యం అంటున్నారు. కోర్టుల మీద న్యాయస్థానాల మీద ఆధిపత్యం అనే పదం కూడా మీరు వాడకూడదు. అలాంటప్పుడు అది కూడా కోర్టు ధిక్కరనే అవుతుంది. ఆ ఆధిపత్యం అనే పదం కూడా మీరు వాడకూడదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను. ఒక్క నిమిషం అండి. రామారావు గారు, ఒక్క నిమిషం అండి, మనకి సమయం తక్కువగా ఉంది. క్లోజింగ్ కామెంట్స్ తీసుకుందాం. ఒక్క నిమిషం జగదీష్ గారు ఏదైతే చెప్పారో, రామారావు గారు, ఏదైతే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కోర్టులకు సంబంధించినటువంటి అంశాల్లో చట్టాలు మార్పు చేయాలనేటువంటి అంశము ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతే ఉమ్మడి ఏదైతే రాజ్యసభ కానీ లోక్సభ ఉన్నాయో ఆ చట్టసభల్లో చేసినటువంటి బిల్లుల ప్రకారంగా అత్యున్నతమైనటువంటి బిల్లులను మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలకు వస్తున్నటువంటి విధానాన్ని మనం అక్కడ మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఈ డిబేట్స్ లో ఇవన్నీ కూడా చర్చించుకొని చేసినందువల్ల ప్రయోజనం కాదు. ఇది అంతా కూడా రామారావు గారు, మార్పు రామారావు గారు, ఒక తీసుకురావాలి, నిమిషం అండి, ప్రజల్లో ఒక నిమిషం అండి, రామారావు గారు, ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. చందు గారు కూడా ఉన్నారు మనకి, ఆయన ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి. రామారావు గారు దయచేసి ఒక నిమిషం ఉండండి, తను కూడా సమయం ఇవ్వాలి మనం. చందు గారు చెప్పండి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసుల్లో ఎందుకు హాజరవ్వలేదు? కోడికత్తి కేసు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, కాకపోతే టోటల్ ఎవిడెన్స్ అనేది కోడికత్తి కేసుకు ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో A1 గా కావచ్చు, A2 గా కావచ్చు, దాని కింద ఉన్న వారి సంగతి కావచ్చు, ఎవిడెన్స్ అనేవి ప్రాపర్గా లేవు అనేది ఆయన వాదన వినిపిస్తున్నారు. ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా లేనప్పుడు డిఫెన్స్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది, నేను డిఫెన్స్ ఎందుకు చేసుకోలేదు అనేది అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అదే ప్రశ్న రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఎందుకు హాజరవడం లేదు? హాజరవ్వండి, లేదా ఉన్న బెయిల్ని క్యాన్సిల్ చేసుకోండి అని ఆయన అడుగుతున్నారు. మరి 11 సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉండవలసిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఏ ఆధారాలు లేనప్పుడు ఎలాగో ఒక రూల్ అయితే ఉంది, ప్రజాప్రతినిధులకు సంబంధించి త్వరితగతిన వాటిని పరిష్కరించాలి అనేది. ఆ దిశగా ఎందుకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు అంటారు? కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల న్యాయస్థానం మీద ప్రజలకు కొంత నమ్మకం పోయింది మేడం. ఎందుకంటే ఈ రోజు సామాన్యుడు తప్పు చేస్తే చాలా విధానాలన్నీ కూడా మార్చి ఈ రోజు న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నాయి. కానీ ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రోజు బయట తిరుగుతూ కూడా కనీసం కోర్టుకు కూడా హాజరవ్వాలని పరిస్థితి. మరి అదే సామాన్యుడు హాజరవ్వకపోతే ఈరోజు అరెస్ట్ వారెంట్లన్నీ చేస్తారు. మనం గత కొద్ది రోజులుగా చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మరి అవినాష్ రెడ్డి మీద ఎన్ని కొన్నప్పుడు కూడా సిబిఐ కేసు విచారణ పెట్టినప్పటికి కూడా సిబిఐ విచారణ చేసి ఎందుకని యాక్షన్ తీసుకోలేదండి? కనీసం ఇప్పుడు సిబిఐ విచారణ అక్కడ జనం అడ్డుపడ్డారు, అన్ని చేశారంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక బలగాలను పెట్టుకొని అతను అడ్డుపడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఈ సిబిఐ సెంట్రల్ ఫోర్స్ ని పెట్టుకొని తీసుకెళ్లాలి కదా. అంటే ఈ రోజు వీళ్ళు చేశారని చెప్పి రేపు పొద్దున ఇంకొక 10 మంది బలగాన్ని చూపించుకుంటారు. అంటే బలగం చూపిస్తే ఈ అధికారులు న్యాయ వ్యవస్థలో వదిలేస్తున్నాయి కొన్ని చోట్ల. అలాగే ఈ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవిడెన్స్ ఉన్నప్పటికి కూడా కనీస విచారణకు వెళ్ళపోవడం దీనికి ప్రధాన కారణం. అందులో కోడికత్తి సీన్ విషయంలో చూసుకుంటే మరి రామారావు గారు అంటున్నారు సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఆ వాస్తవాలు నిరూపించి అతను మీరు శిక్ష పరిణయం చేయాలి. కానీ కనీసం అతను బెయిల్ రాకుండా కూడా మీరు కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల అతను 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అనుభవించాల్సిన శిక్ష 3 సంవత్సరాలు కనీసం బెయిల్ కి అనుభవించాడు. అదే కనుక ఆ రోజు 90 రోజులుగా బెయిల్ వచ్చి ఉంటే ఈ రోజు అది విచారణ జరిగి వాస్తవం అయితే కనుక 7 సంవత్సరాలు జైల్లో ఉండేవాడు కదా. మరి ఎన్నిట్లకి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. కేవలం వ్యవస్థల్ని అక్కడున్న కొంచెం అధికారుల్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు వాళ్ళందరూ కూడా బలైపోయారండి. మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు బాలగురు స్వామి గారు చెప్పినా సరే, లాయర్ గారు చెప్పినా సరే ఒకటే చెప్పారు. ఏమనంటే వీళ్ళ వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల, గత ప్రభుత్వం వల్ల ఈ న్యాయస్థానానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ అధికారులు నష్టపోయారు మేడం. ఎందుకంటే వాళ్ళ మీద ప్రలోభాలు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వం ఉన్నాం కదని చెప్పని వీళ్ళు చెప్పినట్టు చేయాలని చెప్పి ఆడించడం వల్ల ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కూడా చాలా మంది న్యాయస్థానం దగ్గర తలదించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. మరి ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా ఈ కోర్టుకు హాజరవ్వాలా. మరి ఈ రోజు మీరు ఎందాక ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఇదే పరిస్థితి మళ్ళీ ఈ రోజువారీ దాంట్లో కూడా జరుగుతాయని. ఎలాగైపోయిందంటే మేడం, ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ తనకి ఇదే పరిస్థితి జరిగితే కనుక రేపు పొద్దు రఘురామకృష్ణరాజు గారు లాంటి లేకపోతే ఇంకోలో మళ్ళీ కూడా పిటిషన్ వేయాలి. ఏమంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టుకి, హైకోర్టులో మరి పని చేయట్లేదని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ పరిస్థితి ఈ రోజు న్యాయస్థానంలో వస్తుందండి. ఇది కేవలం ఏంటంటే గతంలో ప్రభుత్వం అడ్డుపెట్టున్నారు, కానీ ఇప్పుడైతే అది జరగదు మేడం. ఖచ్చితంగా ఈ రోజువారీ సెక్షన్ కి కనుక హాజరవకపోతే మటుకు దానిపై గట్టి యాక్షన్ తీసుకొని న్యాయస్థానం కూడా శిక్ష పడే విధంగానే ఉంటుంది.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న రామారావు గారికి, బాలగురుస్వామి గారికి, దద్దాల జగదీష్ గారికి థ్యాంక్ యూ అండి అందరికీ. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, టోటల్గా రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లు అయితే సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది. ఇది హైకోర్టు పర్యవేక్షిస్తూ ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఏ రోజు కూడా కోర్టుకు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హాజరవుతారా లేదా అన్నది కూడా సందేహాలే వ్యక్తమవుతాయి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వకుండా నేను రాను, దీనికి సంబంధించి వేరే దారులు ఏమైనా వెతుక్కున్నా, లేకపోతే ఇంకొక పిటిషన్ ఏదైనా, లేకపోతే హెల్త్కి సంబంధించిన రీజన్స్ వేసైనా కొంతవరకు ఎక్సెప్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ టోటల్గా రాని పక్షంలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి అడ్వకేట్ జగదీష్ గారు అయితే చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.